గురుగారు, మన సంప్రదాయంలో దానం యొక్క ప్రత్యేకత ఏమిటి? దానాలు అనేవి వెనువెంటనే చేయాలని ఎందుకు చెప్తారు? ఈ విషయంలో కర్ణుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? దానం అనేటువంటిది చాలా అదృష్ట విశేషం. ఎందుకంటే మన సంప్రదాయంలో దానం ఇచ్చేవాడి కంటే దానం తీసుకునేవాడు గొప్పవాడు అని చెప్పింది. ఇది వినటానికి కొంచెం మనకి వింతగా ఉంటుంది. అదేంటండి, ఎవరైనా సరే దానం ఇచ్చేవాడు గొప్పవాడు కదా, దానం తీసుకునేవాడు ఎలా గొప్పవాడు అవుతాడని. కానీ దానం తీసుకునేటువంటి వాడు ఎవరైతే తనకి దానం ఇస్తున్నారో వాడి కీర్తిని నిలబెడుతున్నాడు, వాడికి పుణ్యలోకాలని కలగచేస్తున్నాడు. అందరూ దానాలు తీసుకోలేరు కదా, ఒక ఉత్తమమైనటువంటి వాడు దానం తీసుకుంటే ఇచ్చినటువంటి వాడికి అంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి లోకంలో దాత ఎప్పుడూ కూడా మంచిగా దీన్ని స్వీకరించేవాడు ఎక్కడ దొరుకుతాడా, వాడి వల్ల నేను ఉత్తమ గతులు ఎక్కడ పొందుతానా అని వెతుకుతూ ఉంటాడట. కాబట్టి దానం అనేది వెంటనే చేసేయాలట. ఏదైనా అనిపించినప్పుడు, ఎవరైనా తన్ని అర్థించినప్పుడు వెంటనే దానం చేయమన్నారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ, ఇది భారతంలో లేదు కానీ లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి కథ, కర్ణుడు దగ్గరికి వెళ్ళాట శ్రీకృష్ణ పరమాత్మ. కర్ణుడు ఒంటి నిండా నూనె పట్టించుకుంటున్నాడట స్నానం చేయటానికి. ఒంటి నిండా నూనె ఉంది, చేతులకంతా నూనె. ఆ సమయంలో నాకు ఏదన్నా దానం ఇవ్వవా, బంగారు పాత్ర అని చెప్పి శ్రీకృష్ణుడు కర్ణుడిని అడిగట. అడిగితే అప్పుడు మొత్తం అంతా కూడా ఈ నూనెగా ఉంది. వెంటనే ఇలా పక్కన బంగారు పాత్ర ఉంది, ఎడం చేత్తోటి ఈ బంగారు పాత్రను తీసి శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు కర్ణుడు. వెంటనే శ్రీకృష్ణుడు అన్నాడు, ఏమయ్యా, నీకు ఇన్ని ధర్మాలు తెలుసు, నువ్వు లోకంలో దానకర్ణ అని అంటుంటారు కదా, నువ్వు ఎవరైనా కుడి చేత్తో ఇస్తారు, ఎడమ చేత్తోటి ఇచ్చేవేంటయ్యా దానం నువ్వు అని అంటే, కర్ణుడు అన్నట్ట, మహానుభావ నీకు తెలియదేముంది, నువ్వు జగన్నాటక సూత్రధారివి. దానం చెయ్యాలి అని అనిపించినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. నువ్వు బంగారు పాత్ర అడిగావు, నా పక్కనే ఉంది, వెంటనే తీసి ఇచ్చేశాను. కుడి చేత్తో ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాను, ఈ లోపలే కుడి చేత్తో ఇవ్వాలి కూడా నేను ఇలా తిరిగి ఇలా ఇవ్వబోయేంతలా వీడికి ఇవ్వాలా, నేను ఇంత పెద్ద పాత్ర వీడికి ఇవ్వాలా, లోపల ఎక్కడైనా చిన్నది ఉందేమో అది ఇద్దామా, లేకపోతే వీడికి బంగారు పాత్ర ఏముందో రాగి పాత్ర ఇద్దామా, ఇత్తడి పాత్ర ఇద్దామా, ఇలాంటి రకరకాల ఆలోచనలు నా మనస్సులోకి చొరబడేటువంటి అవకాశం ఉంది. అనిపించినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దానం చేయాలి. ఇది నీకు తెలియనటువంటి విషయం కాదు, అందువల్ల నేను వెంటనే ఎడం చేతితోటి నీకు ఇచ్చాను, నన్ను క్షమించు అని కర్ణుడు శ్రీకృష్ణుడితోటి చెప్తాడు. అంటే ఈ కథని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరికైనా దానం చెయ్యాలి అని అనిపించినప్పుడు, తీసుకునేవాడు ఉత్తముడు అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా, ఎందుకంటే కుడి చేతికి తెలియకుండా ఎడం చేయి, ఎడం చేయికి తెలియకుండా కుడి చెయ్యి, అంత ఆలస్యం అసలు ఏమీ చేయకుండా వెంటనే దానం చేయమన్నారు. ఇది మన సనాతన ధర్మం. ఇటువంటి మన సనాతన ధర్మానికి జై హో.